గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు వచ్చేసి మనం డస్ట్ రోడ్కి వచ్చినాం. టిప్పర్ లాగా డస్ట్ దూరానికి వచ్చినాం అనమాట. అది గీ నుంచి గిడికి కాదు, ఇది నుంచి వాడేపల్లికి. ఆంధ్ర బార్డర్ ఉంది కదా, దామన్చర్ల సైడ్ రోడ్ల. ఇది హైదరాబాద్ మన ఇస్లాపూర్ దాటిన తర్వాత అయితే ఉంది. లోపలికి వచ్చిన తర్వాత గీతం యూనివర్సిటీ ఉంది, సంథింగ్ దాని పక్కన ఉంది. మనం వెళ్ళే దారి కూడా చూద్దాం. లోపల మన కంకర మిషన్ ఉండొచ్చు, మ్యాక్సిమం కంకర మిషన్ ఉంటుంది జస్ట్. అంటే లేకపోతే మన స్టాక్ ఉన్నది కూడా అయ్యొచ్చు. మొత్తం ట్రాన్స్ఫారం, కరెంట్కి సంబంధించిన ట్రాన్స్ఫారం తయారైంది. పాడుపడ్డది ఇండస్ట్రీ మొత్తం. మా అన్న బండి మన బండి అండి. వాళ్ళు మొన్న రీసెంట్గా వెళ్ళాం, ఆ సోలాపూర్ అన్న నేను వెళ్ళాం. మళ్ళీ ఇక్కడ కూడా మన దగ్గరికి పడ్డాం అనమాట. అయితే కంకర మిషన్ ఉన్నట్టుంది. ఇంకొక కాంట కూడా ఉంది, కాకపోతే పాడు పడిపోయింది మొత్తం కాంట. ఏందో పేపర్లో నాకు అర్థంది. టైర్లు గీర్లు ఏమేమో తయారయ్యేటట్టు వీడుంది. ఇంకో కాంట, ఈ కాంట ఎక్కి ఏమంటుంది. జంబో బ్యాగులు లాగా ఉంటాయి. డస్ట్ యాక్చువల్గా పోసేది అనుకున్నా, మొత్తం వాళ్ళే వస్తానే టిప్పర్ లాగట్టున్నా. ఈ జంబో బ్యాగులు టైప్ క్రేన్తో లోడింగ్ అవుతున్నా. అందరికి లోపల ఉన్నట్టు కాల్ చేసిన. ఏం ఇండస్ట్రీ ఇంతవరకు క్లారిటీ ఉంటుంది. జమానా పూరా పాడవాడిపోయింది. అడ్వాన్స్ అలా కుర్చీ పెట్టినట్టు కాదు, కరెక్ట్ కాదు. ఇక బోల్డ్ బ్యాగులు కొత్తావు. గుడి తయారయ్యే కంపెనీ మొత్తం దాదాపు 10,000 గుడి తయారయ్యి అయిపోయింది. సర్వీస్ అయిపోయింది మొత్తం. స్టాక్ పాత స్టాక్ ఉంటే అవన్నీ కొనుక్కుంటున్నాం. కొన్నాడు వెళ్ళిపోతున్నాం వాళ్ళు. అది మ్యాటర్.
thumbnail ఫోటో ఇన్న తీయాలి వాళ్ళే. టన్ బ్యాగులు అయితే చీకిపోయినా అనేసి మళ్ళీ జేసీబీతో అయితే తెచ్చి కుళ్ళ అయితే వస్తున్నారు బాడీలో. ఇంతకుముందు ఆ బండి ఆల్రెడీ కొన్ని బ్యాగులు వేసుకొని అది కంటకు అయితే పోయింది. టన్ బ్యాగులు వేసుకొని టన్ అట్లుంటే టన్ బ్యాగులు అంటారు దానిలో. కానీ బూడిది కాబట్టి అది కాక ఇంకా పాత బూడిది ఇది అందుకనేసి వెయిట్ అయితే లేదు. ఆ బండి అయితే 10 టన్నులు వచ్చింది బాడీలో వేస్తే. మళ్ళీ అయితే వచ్చిండు. ఇంకా అన్న లోడ్ మిగతా లోడ్ అయితే అన్నది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనదైతే లోడ్ అవుతుంది. ఆ బండి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన బండ్లు అయితే ఇస్తారు. మళ్ళీ మంచిగా ఉన్న బ్యాగులో పై మొత్తం చీకిపోయినాయి అవన్నీ పక్కకి వేసేసి కింద బ్యాగులు అయితే ఇస్తారు. కాకపోతే క్రేన్ లోడింగ్ అయితే కరెక్ట్ అయితే లేదనమాట. కరెక్ట్గా ఒక అక్కడ అటు ఇటు కాకుండా మంచిగా వేయాలి కానీ అట్లా వేస్తలేరు అనమాట. ఉన్న బ్యాగులు అయితే తినిగిపోతున్నాను. మళ్ళీ ఇక్కడ వేస్తున్నారు. లోడ్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఎట్లా వచ్చింది అంటే అడ్డగోలుగా వచ్చినాయి అనమాట. అంత మనం దగ్గర ఉండి వేపియంగానే అట్లా వచ్చింది. డీజిల్ అయితే కొట్టిస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ డీజిల్ కొట్టించుకొని నెక్స్ట్ పేడుకో ప్లాన్ అయితే వేద్దాం. జియో బంకులు అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయి అనమాట. ఈయనే మొత్తం ఫారెన్ కంట్రీ లాగా ఇచ్చిండు. ఈయనే స్వైపింగ్ మిషన్, కార్డు మిషన్, గీటు మిషన్ అన్ని. పెట్రోల్ మీద 2 రూపీస్ తక్కువ అనడం, డీజిల్ మీద 2 రూపీస్ తక్కువ అనుకున్నాం. కానీ రాసినాడు 2 లీటర్లు తగ్గింపు పెట్రోల్ పై. వచ్చేసి తాడులు కూడా చాలా లూజ్ అయినాయి ఈ లోడ్కి. మొత్తం దుంకింది కదా, మెత్తగా ఉంది బూడిది కాబట్టి ఆగుతలేదు అది. ఇప్పుడు ఎక్కడ అలా కడుతుంది ఇంకా మళ్ళీ ఇలా వాటర్ కడుతున్నాయి కింద. బాధ అవుతుంది గట్ల ఉన్నప్పుడే. తాడు లూజ్ అయింది, అన్ని తాళ్ళు లూజ్ అయినాయి. ఇంకేమైతే చూద్దాం. ఓర్ని అమ్మ ఇది ఇంకా లూజ్ ఉంది కదా నాయన. ఏం పడవు మ్యాక్సిమం బ్యాగులు అయితే. తిట్టం వచ్చినాయి. ఈ బ్యాగ్ డబుల్గా వచ్చింది, ఇది డబుల్ వచ్చింది. పట్టుకోరా గన్ను, ఆగిపోగల. మార్కెట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక మనం వెళ్ళాల్సిన అన్లోడింగ్ పాయింట్ ఈ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. మిర్యాలగూడ నుంచి గ్రామాంతరంలో. లోడ్ మాత్రం ఏం సాటిస్ఫాక్షన్ అస్సలు అంటే అస్సలు సాటిస్ఫాక్షన్. పట్టలేస్తుంది, ఏమేమో అవుతుంది లోడు.
వంట ఇంకో క్యాబిన్ కాడ పట్ట మొత్తం లేచిపోయింది. గడి ఒకసారి చూపిస్తుంది. దాంట్లో మొత్తం లూజ్ అయినాయి. అంతా గడబడ ఉందన్నమాట. మిర్యాల కూడా అయితే వచ్చేసినాం. ఇంకా మోర్ 40-50 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు నుంచి. వెల్కమ్ టు మిర్యాల కూడా. మనం చక్కగా వెళ్ళిపోదాం. ఊర్లోకి వెళ్ళాల్సిన పని మనకు లేదు ప్రస్తుతానికి. మా పట్ట గద్దలాగా ఎగురుతుంది అక్కడ ఇక్కడ. ఎవరో ఈ నెట్వర్క్ వచ్చే బిస్కెటే. అక్కడ పోతే అయితే ఏం కూరగాయలు అయితే దొరకవు, ఫుడ్ దొరకదు. అందుకనేసి ఎగ్స్ అయితే తీసుకున్నాం. యాక్చువల్గా చికెన్ తీసుకున్నాం అనుకున్నాం. ఆ ఊరు దాటి ముందరికి వచ్చినాడు ఆయన తెల్లక. నేను దాచపాలి అనే ఐడియా ఉంది నాకు. ఫస్ట్ దాచపాలి వస్తా, తర్వాత దామంచర్లు వస్తా అన్నట్టు అనుకొని దాటేసి వచ్చిన. ముందర పోయినాక మీకు ఆ రోడ్ అయితే చూపిస్తే ఇండస్ట్రీకి వెళ్ళే రోడ్డు. ఇంక సిమెంట్కి వెళ్ళేది, డెక్కన్ సిమెంట్కి వెళ్ళేది. ఇంకో డెక్కన్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సిమెంట్కి వెళ్ళే రోడ్డు. ఇంతకుముందు తెలంగాణ బార్డర్ ఉన్నాడా, ఆ బార్డర్ అయితే లేపేసిరు. ఆ బార్డర్ కా నుంచి మనం రైట్కి వెళ్ళాలంట. ఆకాశంలో ఉన్న మేఘమాలికలు రోడ్డు మీదకి వచ్చినాయి. మొత్తం మంచుతో ఉడకపోయింది. సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. నార్మల్ సాగర్ సిమెంట్ ఉంది కదా, సేమ్ అట్లా ఆంధ్ర సాగర్ అని సిమెంట్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి వాడేపల్లి ఊర్లోకి వెళ్ళే ఈ రోడ్డు. మనమైతే ముందరికి వెళ్ళాలి. ఇదంతా ఇంకా గ్రామ పరిధి కిందకి వస్తుంది అనమాట. వాడేపల్లి ఊరు గ్రామ పరిధి అని ఉంటుంది కదా, దాని కిందకి వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి దాచపల్లి వచ్చేసి 15 కిలోమీటర్స్ అవుతుంది. వచ్చాము మనం. ఇదే బార్డర్, ఇంతకు తెలంగాణ బార్డర్. లేపి పడేసి ఇప్పుడే బార్డర్లు గిటారు. డబ్బులు ఇచ్చేది తెలంగాణలో, రైతులు లేదు. సైడ్ అయితే లోపలికి వెళ్ళాలంట. మళ్ళీ ఫోన్ చేసి ఇది ఇరికిగూడెం లాగే ఉంది రోడ్డు కూడా. ఇరికి చిప్స్కి వెళ్ళే రోడ్డు అది. మనం ఎప్పుడు వచ్చినా చిప్స్కి వెళ్తాం కదా, రోడ్డు అది. తీసుకోవాలంటే ఈ హోటల్ కాడ తీసుకోవాలి. తీసుకొని అయితే వెళ్ళాల్సి. మనం అన్నీ అయితే తెచ్చుకున్నాం, సరుకులు తీసుకోలేదు. అన్నీ వచ్చేది 9 o'clock అయితే వస్తుంది.
వెళ్ళిపోతున్నాయి వీడియోలు తీసుకుంటే. కంపెనీ వాడు పొలాల్లో పోతున్నా, లారీ కంపెనీలో పోతున్నారు. పక్క పోతే గేట్ వస్తా అంట మట్టిలోనే అవుతాం కాబట్టి. అబ్బా రైతు పనులు తేరాలా గేట్ అయితే వచ్చింది నేను చెప్పిన గేటు. ఏందో పవర్ ప్లాంట్ అని వచ్చింది, సౌత్ ఏదో వచ్చింది, సంథింగ్ అవుతుంది పేరు. కరెక్ట్ ఆడిపోతుంది గేట్ అయితే. కానీ మొత్తం అడవి ప్రపంచంలో అవుతుంది, అసలుకే ఏం దొరకదు నాకు తెలిసిన కాడికి. లారీలు వచ్చిన అందుకు అనిపిస్తలేదు. ముందు బాట మొత్తం అక్కడ చూడండి, ట్రాక్టర్లు తిరిగినాయి, బులోరాలు తిరిగినవే కానీ వస్తున్నాయి. లోపలికి బండి ఇచ్చిండు. టైం 9:23. 9 o'clock వస్తారన్నారు. కొంచెం అందరూ వచ్చారు కానీ ఇంకా మన వచ్చిన అన్ని ఎంట్రీకి చేసుకుని ఆఫ్లైన్ టైం అయింది. వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నం వండినాం, అన్న కర్రీ చేసిండు. వేడిందంట కాంట రే, ఇదేనేమోరా కాంట. టిప్పర్ నేను దాని మీద పోయినాయి. అన్లోడింగ్ పాయింట్ ఎంత డేంజర్ ఉంది. ఇప్పుడు ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళి మలుపుకొని వచ్చింది. అట్ట కూడా కింద వేసినాము. ఇది వచ్చేసి వాటర్ రిజర్వేషన్ కోసం రిజర్వాయర్ కడతారు. దానిలో డస్ట్ ప్లస్ సిమెంట్ రెండు మిక్స్ చేసి కడతారంట. ఆ బండి ఈడ మళ్ళీ ఇటు దాకా ముందరికి వచ్చినాము. ఇందాక మైనం పట్ట కింద వేసి మడత చేద్దామని పోయినాము. దొబక్కు అని కింద పడితే ఇంకా ఇట్లా అయింది పరిస్థితి. మొత్తం ఏంటికి అన్నిటికీ మార్చిపోయింది. కింద పడ్డాం, గీదానికి కింద పడ్డాం కిందికి. బండి అయితే అన్లోడింగ్ అవుతుంది క్రేన్ దగ్గర. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా లెంగ్త్ అయితే మళ్ళీ ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ వీడియో అయితే సంథింగ్ స్పెషల్ అనమాట. ఆల్మోస్ట్ వెళ్ళిన సైడే కాకపోతే వేరే లోడ్ అనమాట. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మనం పెట్టబోయే ట్రక్ వీడియోస్ అయితే ముందు మీకు అయితే వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. ఓకే గైస్, సీ యూ.